హాయ్ అండి, అస్సలాముఅలైకుం. చేపల పులుసు అండి ఇవాళ. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్, మసాలా, చేపలకి ఉప్పు కారం పసుపు మొత్తం ఆయిల్ మొత్తం కలిపేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, బాండి పెట్టి ఆయిల్ పోసాను, అంటే సిమ్లో పెట్టేశాను. చేపల పులుసు. చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం అండి? చేపలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనం వండుకునే పద్ధతిలో వండుకోవాలి. ఇది ఫస్ట్ మెంతులు, కంపల్సరీ మెంతులు వేసుకోవాలండి చేపల కూరలో. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్, చేపల పులుసు అండి. చేపల పులుసుకేమో అసలు బాగా కరోనా పోరే. ఉల్లిపాయ పేస్ట్, మెంతులు వేసాను కదా, ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అండి. ఎండాకాలం లాగే ఉందండి. అసలు వంటగదిలో వెళ్ళాలంటే బాగా ఉక్కపోసేస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ ఇదిగోండి. ఉల్లిపాయలు చక్కగా నూనె వేసాం కదండి, నూనెలో మగ్గనివ్వాలండి. పేస్ట్ కూడా మనకు ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం. టమాటా పేస్ట్ ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. నీసు కూరలో పచ్చిమిర్చి ఎక్కువ వాడితే ఘాటుకి నీసు వాసన అనేది రాదు. ఎమ్మి చేపల పులుసు, ఎమ్మి చేపల పులుసు అంటున్నానండి. అక్కడ వాయిస్ ఇచ్చాను. మనము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటే మనకి ఘాటు అనేది వచ్చింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం. మసాలా పేస్ట్ చూసి వేసుకోవాలండి. చక్కగా కలుపుకోవాలండి అంతా. ఉల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీ వచ్చింది. ఇదిగోండి మసాలా చక్కగా మగ్గిపోయింది కదండి. అయాను బాగా విసిగిచ్చేస్తున్నాడు. ఆ స్టాండ్ ఏమో తీసేస్తున్నాడు. చూడండి ఎలా వచ్చిందో. అలా ఆయిల్ అనేది పైకి తేలాలండి. అప్పుడు మసాలాలన్నీ వేగిపోయినట్టు. కాసేపు మూత పెట్టేద్దాం. అంటే నేను 2 కిలోల చేప తీసుకున్నాను కదండి, అందుకని నేను మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు మనం పులుసు వేస్తాం కదా, చిక్కగా ఉండిద్ది. చూసారా? చేపల పులుసు. ఇప్పుడు పసుపు వేయాలండి, ఎందుకంటే చేపల్లో ముందుగానే వేసాను కాబట్టి. ఇప్పుడు మసాలాల్లో కూడా మనం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి తగినంత. ఆల్రెడీ చేపల్లో వేసాను కదా, అందుకే కొంచెం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేపల కూర కదండి, కారం ఎక్కువ పడితేనే
కూర చాలా బాగుండిద్ది. జమా మాయాజం వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే నేను చేపల్లో వేసాను, చప్పదనంగా ఉండిద్దని చెప్పి మసాలాల్లో కూడా వేసుకోవాలి. అక్కడ మా అబ్బాయి ఏదో చెప్తున్నాడండి, దానికి నేను సమాధానం చెప్తున్నాను. సాల్ట్ మా అయ్యానైతే గోల గోల చేసేస్తున్నాడండి అసలు. ఇదిగోండి చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం చూడండి, చక్కగా చిక్కగా ఉంది కదండి రసం అనేది. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్టు, అల్లం టమాటా పేస్ట్ వేసి మసాలా వేసాం కదా, చిక్కదనంగా వచ్చేసింది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చిక్కగా ఉందని చెప్పి ఇంకొంచెం వేసానండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చేపల పులుసు ఇదిగోండి చేప మీకు చూపిస్తున్నాను. మొత్తం కలిపేసాను, చేపల పులుసు అంటున్నాను. ముక్కలు వేసేసుకుందాం. నేను ఫస్టే వేయనండి, కొంచెం ఉడకాలి, అప్పుడు వేసుకుంటే మనకి ముక్క అనేది అలాగే ఉండిపోయిద్దండి. ఫస్టే వేసుకొని మనం చింతపండు అందులో వేసేసరికి అది ఉడికేసరికి గుజ్జు అయిపోయిద్దని నేను ఎప్పుడు వేయను, లాస్ట్కే వేస్తాను. మీరు అలాగే వేసుకోండి. లాస్ట్కి చేప ముక్కలాగే ఉండిపోయిద్ది. తలకాయ అయితే చాలా పెద్దగా ఉందండి. తలకాయ మా ఇంట్లో ఇష్టంగా తింటారు. చేపల పులుసు, చికెన్ అంటే ఎప్పుడు తింటానే ఉంటాం కదండి. అప్పుడప్పుడు చేపలు కూడా హెల్త్కి చాలా మంచిది. చేపలు కూడా తింటూ ఉండాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో కలిపాం కదండి, అందులో కొంచెం నీళ్లు పోసి మొత్తం శుభ్రంగా ఇలా కలిపి వేసుకుందాం. ఎందుకంటే కారం ఎక్కువ వేసాను అన్నాను కదా, ముక్కలకి బాగా పట్టేసింది. ఎందుకంటే ఒక్కసారి ఇలా తిప్పుకొని ఇంకా అసలు చెంచా అనేది పెట్టకూడదండి. అక్కడ చేపల పులుసు అని ఏదో చెప్పానండి. నేనైతే వాయిస్ రికార్డు ఇస్తున్నాను కాబట్టి అక్కడ ఏం చెప్పానో నాకు అర్థం అవ్వట్లేదు. చేపల పులుసు అనే చెప్పాను. ఇష్టంగా ఏ పని చేసినా కష్టం అనిపించదండి.
చేపల కూర అయితే రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర అనేది వేసాను, కాకపోతే వీడియో అయితే తీయలేదండి. కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసేసాను. ఎర్రగా భలే కనబడుతుందండి. చేపల కూర అయితే చాలా, నిజంగా చెప్తున్నా, చాలా టేస్ట్గా ఉందండి. వేడి వేడి అన్నంలో సూపర్.